పొలిటీషియన్స్ కి మస్తు షేడ్స్ ఉన్నాయి, అన్ని బాగా చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ తగలేడుతున్నారు. మనం కూడా ఏంటంటే మనకు కూడా మస్తు షేడ్స్ మనం యాడ్ చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేసి నటించేసి వాళ్ళు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ ఓటేసి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం. ముఖ్య గమనిక మన కామన్ మ్యాన్ వ్యూహం ఎలా ఉండాలంటే ఆర్జీవీని అలాంటి ఆంధ్రప్రదేశ్ ని కల్చర్ నాశనం చేసేవాడు అందరినీ తప్పించి తిరిగివాడు ధన్యుడు. సో ఏంటంటే ఇప్పుడు మన కామన్ మ్యాన్ వ్యూహం ఏమవ్వాలంటే మస్తు షేడ్స్ ఉండాలి. పొలిటీషియన్స్ చెప్పిన మాటలన్నీ నిజమే నమ్మేసి వాళ్ళకు కూడా నమ్మకం కుదిరిచేసి మన ఆంధ్రప్రదేశ్ ఓటేద్దాం. సిద్ధార్థ లాగా కాలర్ బెంగాల్ టైగర్ లాగా మన కాలర్ ఎగరేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మస్తు షేడ్స్ సినిమా చూసినా ఏమన్నా షేడ్స్ ఉన్నాయన్న మామూలుగా లేదన్న. కమల్ హాసన్ నిజంగా యాక్టింగ్ పరంగా అయితే ఇరగదీసేసాడు. మామూలుగా పంచ్ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ అసలు హీరోయిన్ మాత్రం లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. మస్తు షేడ్స్ అంటే మస్తుగా ఉంది అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉంటుంది, వండర్ఫుల్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అబ్బో పంచులతో అయితే నింపేశాడు. ఏమన్నా ప్రింటింగ్ చేసిండు అన్న, మామూలు ప్రింటింగ్ కాదు. నిజంగా ఒక మద్దతు వాడు ఎదుగుతుందంటే ఎంతమంది తొక్కనికి చూస్తారు. నిజంగా ఆ తొక్కదాలను కూడా చూసుకుంటూ కూడా ఎదిగిందంటే మామూలు వ్యక్తి కాదు. నిజంగా సినిమా అయితే చాలా బాగా అనిపించింది అన్న. నాకైతే ఎక్కడ కూడా ఇంత ల్యాగ్ అంటే ఇంత ల్యాగ్ కూడా బోర్ అనేది లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. మస్తు షేడ్స్ అనేది వండర్ఫుల్ మూవీ, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ అన్న. అన్నారా కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్ అని చెప్పి డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ అన్న ఈ రోజున మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్ అని సినిమా హీరోగా మన ముందుకు వచ్చాడు. రావడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అన్న. సినిమా అయితే మాత్రం నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్ నీలో అనిపించింది అన్న. ప్రతి ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఫ్రెండ్స్ సర్కిల్లో విలేజ్ బ్యాక్డ్రాప్ లో మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. స్టోరీ అయితే మాత్రం అల్టిమేట్ ఉందన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీస్ తో వెళ్ళి సినిమా ఇది సూపర్ ఉందన్న. లాస్ట్ కి అందరూ చూసి బయట వచ్చిన తర్వాత ఒక్కటే అంటారు, అభినవ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటారు. ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావడమే కరువు అయిపోయిన రోజుల్లో ఇలాంటి మంచి కామెడీతో వచ్చిందంటే ఖచ్చితంగా 5/5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న సినిమాకి. సూపర్ ఉంది. అసలు సైడ్ క్యారెక్టర్ చేసుకుని అతను ఈ రోజున హీరోగా కాకుండా ఒక అల్టిమేట్ గా హిట్ కొట్టడం అనేది వేరే లెవెల్. ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అన్న సినిమాకి. సూపర్ ఉంది అన్న. థ్యాంక్ యూ బ్రో. మస్తు షేడ్స్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అసలు బ్లాక్ బెల్ట్ బ్రో కార్ దెంగుతావేంది, ఎటుకొస్తున్నావు? బ్లాక్ బస్టర్ ఇట్ బ్రో. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు అమ్మాయితో చెప్తున్నా, నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది బ్రో, నిజంగా చెప్తున్నా. ఇంకోసారి సినిమా చూడాలి, నిజంగా చెప్తున్నా. ఏ సినిమా బ్రో, కామెడీ కానీ, ఎమోషన్ కానీ, రొమాంటిక్ కానీ ఏదైనా సరే జబర్దస్త్ సినిమా ఉంటాను నిజంగా. ఇలాంటి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, పెద్ద సినిమాలు కాదు. నాకైతే నిజంగా నేను పెట్టిన 300కు న్యాయం జరిగింది అనిపించింది. నాకైతే గుద్దవాళ్ళగా సినిమా అయితే ఉందా నిజంగా చెప్తున్నా. బ్లాక్ బస్టర్. ఇంతకు ముందు అన్నాను కలిసిన బ్లాక్ బస్టర్ ఇట్లా అని చెప్పిన నేను అన్న, థ్యాంక్ యూ అని చెప్పిన. అంత బాగుంది సినిమా మాత్రం, సూపర్ ఉందా నేను మైండ్ బ్లాక్. అసలు ఏ సూపర్ ఉందా సినిమా మాత్రం, నిజంగా చెప్తున్నా. మస్తు షేడ్స్ ఉన్నాయన్న సినిమాలో, మస్తు షేడ్స్ ఉన్నాయన్న సినిమాలో. అబ్బా కమల్ హాసన్, అభినవ్ గోమటం, నీ డైలాగ్ తో నువ్వే సినిమాగా తీసేసుకొని కమల్ హాసన్ గుర్తు చేసి నువ్వు గుర్తు చేసి ఇక నిన్ను మర్చిపోయేలా చేసేటట్లు. ఎందుకంటే అసలు నువ్వు వస్తున్నావు కూడా తెలియదు మాకు. సో డైరెక్ట్ సినిమా టికెట్ బుక్ అయింది, అన్న వచ్చా అన్నారు. ఏం సినిమా అంటే అబ్బా కమల్ హాసన్ అంటారు. అబ్బా కమల్ హాసన్ అంటే అరే నీలో మస్తు చేడుతున్నాయి అన్న డైలాగ్ తో. అభినవ్ గోమటం ఫేమస్ అండి కదా, ఆయననే హీరో, ఆయన డైలాగ్ తోటి హీరోగా పేరు పెట్టే సినిమా తీసుకున్నారు. వచ్చి చూస్తే నవ్వు వైలెన్స్ లేదు భయ్యా, వల్గర్ లేదు భయ్యా, ఫైటింగ్ లేవు, కసకస పొడుచుకొని అప్పు రక్తపాతం కళ్ళు మూసుకోవాలి, ఇటువంటి సన్నివేశాలు హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో లవర్స్ తో. మనోడు ఒకటి చెప్తాడు, లవర్ లేని వాళ్ళు పెళ్లి లేని వాళ్ళు పెళ్లి కాని అటు వాళ్ళు అందరూ చూడొచ్చు భయ్యా. మంచి మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, యూత్ కావాల్సిన కామెడీ ఉంది. కావాలని కామెడీ కదా, కమెడియన్ కదా ఇతను, కావాలని వాళ్ళు కామెడీ సృష్టించి క్రియేట్ చేసిన కామెడీ కాదు, మస్తుంది. ఇక అలీ రజా బాయ్ పాత్ర అయితే సూపర్. నేనైతే హీరో వచ్చినప్పుడు కంటే అలీ బాయ్ వచ్చినప్పుడు అయితే బాగానే. ఎందుకంటే ఆయన కట్అవుట్ కి, ఆయన ఇచ్చే అందానికి, ఆయన అందానికి, ఆయన పెర్ఫార్మెన్స్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత భయ్యా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నా. హీరోయిన్ సెకండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే త్రోడ్ సినిమా అంతా పాస్ అవుతుంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ, పాటలు కూడా బాగున్నాయి, విజువల్స్ విలేజ్ విజువల్స్ బాగున్నాయి. విలేజ్ లో తొక్కేయాలనుకునే వాళ్ళని ఎలా ఎదిగాడు, ఆ టెన్షన్ ఏంటి, ఆయన ఫేస్ లో ఫీలింగ్స్, నిజంగా ఫ్యూచర్ లో మనం మరో కమల్ హాసన్ చూస్తామేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే అభినవ్ గోమటంని చిన్నప్పటి బ్రహ్మానందం అంటారు. యంగ్ 20-30 కూడా కాదు, 15 to 25 ఏజ్ లో ఉన్న బ్రహ్మానందం అనే
అంటారట కొంతమంది. సో అటువంటి క్యారెక్టర్ మాకు కనపడదు అనమాట. సో జూనియర్ బ్రహ్మానందాన్ని మేము మంచి కామెడీ పాత్రలో, మంచి సినిమాలో, మంచి స్కోప్ ఉన్న పాత్రలో, మంచి ఎంటర్టైన్మెంట్ పాత్రలో చూసామన్నమాట. వల్గారిటీ లేదు. ఎంత బాగుందంటే సినిమా హ్యాపీగా అమ్మ, అక్క, చెల్లి, పిల్లలు మాత్రం అందరు కలిసి ఒకే చోట కూసేసుకొని హ్యాపీగా చూడు. సో ఒక స్క్రీన్ థియేటర్కి వచ్చేసేయండి, లైన్ మొత్తం మీరే బుక్ చేసుకోండి హ్యాపీగా.